హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి మాస్టర్స్కి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మనం లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యు మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాలో ఉండి నా చేత చెప్పిస్తూ ఇంతటి జ్ఞానాన్ని నన్ను ముందుకు నడిపిస్తున్న నా తండ్రి, నా గురు రామ్తా మాస్టర్ గారికి నా అనంత కోటి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, మరి వంశీకిరణ్ మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం ద క్రియేటర్, యంగ్ లేడీ గురు స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి, వింటున్న వారికి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే దేవరహస్యాలు కోనేరు వరలక్ష్మి మాస్టర్ గారికి కూడా నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. పత్రి మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం. వాయిస్ ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. దేవరహస్యాలు ఇందులో భాగంగా శరీర అవయవాలకు దివ్యానికి ఉన్న సంబంధం. నా ధ్యేయం ఏమిటంటే, మాతృ వ్యవస్థ గర్భంలోకి బిడ్డలు రావడం, పుట్టడం పెద్ద విశేషం ఏమీ కాదు. సృష్టిలోని జీవులన్నీ బిడ్డలకు జన్మనిస్తాయి. కానీ ఒక మాస్టర్ కి జన్మనిచ్చే తల్లి గర్భం ఎలా ఉండాలి అనేది నేను చెప్పబోయేది. ఎలా పడితే మాస్టర్స్ రాలేరు. ఎందుకని? దీనికి గల కారణాలు ఏమిటి? మనలో ఎన్నో మలినాలు, బ్లాక్స్ ఉన్నాయి. ఎన్నో సరికాని జన్మ పరంపరలున్నాయి. ధ్యానంలో ఒకసారి మేరీ మాత కనిపించి చెప్పారు, పరిశోం శుకదారి. ఇది పాత మలయాళపు భాష. పరిశోం శుకదారి. పరిశోం అంటే మలినం లేనటువంటి మనస్సులో, శుక అంటే మాలిన్యం, నాడీ మండల శుద్ధి. శుకదారి అలాంటి శరీరం ధరించిన దానిని అంటే పరిశోం శుకదారి, మలినం లేనటువంటి మాలిన్యము ధరించిన శరీరం ధరించిన దానిని అని. అలాంటి గర్భంతో క్రీస్తుకి నేను జన్మనిచ్చిన దానిని. మేరీ మాత లాంటి వారు దొరకాలంటే చాలా కష్టం, చాలా సాధన కావాలి. కానీ మనం ఉన్న సంఘంలో, మనం బ్రతికేటటువంటి వ్యవస్థలో జంతు మాంసం తింటూ సరికాని ఆలోచనలతో ఉన్న, ఎన్నో పాపకర్మలతో ఉన్నటువంటి గర్భంలోకి మేము రామని కూర్చున్నారు ఆ దివ్యలోక వాసులు. పైన వాళ్ళు మళ్ళీ తిరిగి మీ గర్భధారణలోకి రావాలంటే ఇక్కడ తల్లులు ఎలా ఉండాలి అనేదే నా ముఖ్యమైన అంశం. ఈ జన్మలోనే కాదు, అనేక జన్మల నుంచి పత్రిజీ గురువు మనకి రకరకాల రూపాలలో ఉన్నారు. కాకపోతే రకరకాల జన్మలలో, అనేకమైన రూపాలలో ఈ భూమి మీదే అనేకమైన పరిధులలో మనకు గురువుగా ఉన్నారు. ఆయన పరంపరే పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థ. ఇంకొక పరంపర నుంచి మనం రాలేదు. పరంపర అంటాం అంటే జ్ఞాన పరంపర. అది ఆయన యొక్క జ్ఞానాన్ని తీసుకొని మనం జ్ఞానోదయం పొందాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఆయన యొక్క వారసులు. ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన వారసులే. 10 మంది పిల్లలని కని మనం వారసులని ఎలా అంటామో,
జ్ఞానాన్ని తీసుకొని దానిని చివరి వరకు తెలియజెప్పే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా పత్రిజీ వారసులు. నా వారసులు పిరమిడ్ మాస్టర్స్ అని చేతులు చాపి మరీ చెప్పారు పత్రిజీ. ఆయన పొందిన ఆనందం, తన బిడ్డలమైన మనల్ని చూసుకున్న ఆనందం ఒక్కరు కాదు, కోట్ల మంది బిడ్డలం. ఎంతో కొంత నాకు అనారోగ్యం ఉంది, నేను మాంసాహారం బాగా తిన్నాను, అది తినకూడదు అని ఎవరు తెలియచెప్పలేదు నాకు. కానీ చిన్నప్పటి నుండి నాకు ఆధ్యాత్మిక సంకేతాలు అందేవి. బాబా మాట్లాడేవారు, క్రీస్తు మాట్లాడేవారు. ఇకనైనా ధ్యానం చేసుకోమని చెప్పేవారు, కానీ ధ్యానం ఎలా చెయ్యాలో చెప్పలేదు. సూక్ష్మ శరీర యానం జరగబోయేది ముందే తెలిసేవి. అంతా అయోమయంగా ఉండేది, ఏది వివరంగా తెలిసేది కాదు, ఒక పద్ధతి ప్రకారం తెలియలేదు. కానీ నా లోపల నిశ్శబ్దంగా ఉండాలని అనిపించేది. ఈ నిశ్శబ్దం నుండే జ్ఞానాన్ని బయటకు తెచ్చుకున్నాను. ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చిన జ్ఞాన ప్రకంపనలతో, ఆ శబ్దంతో మాట్లాడితేనే ఇంత శక్తి ఉంటే నిశ్శబ్దంలో ఇంకా ఎంత శక్తి ఉంటుంది, ఇంకా ఎన్ని తెలుసుకోవచ్చో. ఆ నిశ్శబ్ద సంకేతాలు ముందు నుంచి ఉన్నాయి. ఎప్పుడైతే మోకాలి నొప్పితో బాధపడుతున్నానో విజయవాడలో ఓం ఆర్ట్ ప్రిన్స్ ముఖర్జీ గారు అన్నగారు హోమియోపతి డాక్టర్, ఆయన కోసం వెళ్ళాను. అప్పుడు పరిచయం అయింది ముఖర్జీ గారి ద్వారా ధ్యానం అన్నమాట. విజయవాడ రాఘవరావు గారి దగ్గర ద్వారా ధ్యానం తెలుసుకున్నాను. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు 3వ రోజే నాకు మోకాలు నొప్పి తగ్గి కొంచెం నడవసాగాను. అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. నేను ఏమీ చేయటం లేదు, యోగాసనాలు చేయలేదు, ప్రాణాయామం చేయలేదు, మందులు వాడలేదు, ఏమీ లేవు. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు గమనించిన దానికి మోకాలి నొప్పికి, ముక్కులో గాలికి సంబంధం ఏమిటి, నడుము నొప్పికి సంబంధం ఏమిటి, ఎలా తగ్గింది నాకు? ఇది మాయా కాదు, మంత్రం కాదు. అప్పుడు ధ్యానంలో రాంపా కనిపించారు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఎవరు మీరని అడిగాను. నేను ఒక టిబెటన్ మాస్టర్ అని చెప్పారు. ముందు ధ్యాన సాధన బాగా చేసుకో, శక్తిని నింపుకో, తర్వాత ఈ విజ్ఞానం నీకు అర్థమవుతుంది, అప్పుడు చెప్తానన్నారు. అప్పటి నుంచి విపరీతమైన ధ్యాన సాధన చేస్తాను. రాఘవరావు గారి ఇంట్లో ధ్యానం క్లాసులకు ఎక్కువగా వెళ్లేదాన్ని. సీనియర్ మాస్టర్స్ ఎంతో మంది వచ్చేవారు, ఎన్నో చెప్పేవారు, గొప్ప గొప్ప మాస్టర్స్. కానీ నాకేం అర్థమయ్యేవి కావు. నాకు ధ్యానంలో వచ్చిన దృశ్యాలకి గాని, సందేశాలకు గాని ఎవరు సరైన సమాధానం చెప్పేవారు కాదు. విజయవాడలో ఆటో రైటింగ్ పద్మా మేడం ఉన్నారు. నేను 1998లో ధ్యానంలోకి వచ్చాను. పద్మా మేడం 97లో వచ్చారు. నా ప్రశ్నలకు సమాధానాలు ఆమె దగ్గర నుండి వచ్చేవి లేదా పత్రిజీ దగ్గర నుండి వచ్చేవి. మేమిద్దరం కలిసి తనకు వచ్చినది నాకు వచ్చింది అరగంట మాట్లాడుకునే వాళ్ళం. ఆ సంభాషణ అలా సాగి 2 కలిసి సమంగా కలిపి ఒక సమాధానం వచ్చేది. అలా నా ఆధ్యాత్మిక ప్రయాణం సాగింది. రోజు మొత్తంలో 4-5 గంటలు వీటి గురించి ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. ధ్యాన సాధన 40 రోజులు, 24 గంటల్లో 22 గంటలు ధ్యానం చేసేదాన్ని. అన్నీ వదిలేశాను. సినిమాలు, పెళ్లిళ్ళు వదిలేశాను. బయట ప్రపంచంతో నాకు సంబంధం లేదు. అయ్యో పాపం కాలు బాగోలేదట అని బంధువులు చూడటానికి వచ్చేవారు. ఆపరేషన్ చేయించుకోమని సలహాలు ఇచ్చేవారు. కానీ ఏం చేస్తే ఈ నొప్పి తగ్గింది? శ్వాస మీద ధ్యాస పెడితే తగ్గింది. అంటే గురువు చెప్పిన మాటకు విలువ ఇవ్వాలా, బంధువుల మాటకు విలువ ఇవ్వాలా? నేను నిర్ణయించుకున్నాను గురువు చెప్పిన మాటలకు విలువ ఇవ్వాలని. నేను పెళ్లిళ్ళకి వెళ్ళకపోవడం వలన నష్టం లేదు, రాలేదు అని అనుకుంటారు, కానీ నష్టం లేదు. ధ్యానం చేయకపోతే నాకున్న పరిస్థితికి నేను నష్టపోతాను. అవసరాన్ని బట్టి బయటకు వెళ్ళేదాన్ని. కుటుంబ ధర్మం, పని చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం ఇదే చేశాను. నాకున్న మహాభాగ్యం నా జ్ఞానాన్ని నన్ను అర్థం చేసుకున్న స్నేహితురాలు పద్మ మేడం. రాత్రిళ్ళు నిద్ర లేదు. మొత్తంగా నిద్రపోయేదాన్ని కాదు. నిద్రపోయానంటే ధ్యానం చేయడానికి నాకు సమయం దొరకదు. 3 సంవత్సరాల మనవణ్ణి పెంచుతున్నాను. సంసారం పెద్దది, పగలంతా పని. అందుకని రాత్రిళ్ళు ప్రశాంతంగా ధ్యానం చేసుకునేదాన్ని. ఎక్కువగా రాత్రిళ్ళు సూక్ష్మ శరీరయానం జరిగేది. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఒక లోకంలోకి వెళ్ళడం, ఆ లోకంలో ఏముంది,
ఆ లోకపు విశేషాలను తెలుసుకోవడం, సూక్ష్మ లోకాలంటే ఏమిటి, కాంతి లోకాలంటే ఏమిటి, ధర్మలోకాలంటే ఏమిటి, విశేష పదార్థమైనటువంటి రూపరాహిత్య స్థితిలో ఉండే లోకాలేమిటి, చంద్రకూటములు ఏమిటి, ఇలా ప్రతిదీ నాకు శోధనతోటే సరిపోయింది. చెప్పాలంటే అది నా విద్య, ఆత్మ విద్య నేను నేర్చుకుంటున్నాను. దానికి ముందు ధ్యానం చేయటం వలన ఆత్మశక్తి వచ్చింది, ప్రాణశక్తి పెరిగింది. ప్రాణశక్తిని పెంచుకొని ఆత్మ విద్యలోకి ప్రవేశించాను. ఆత్మ విద్యలో నేను ఎప్పుడైతే పరీక్ష పాస్ అయ్యానో ఆత్మయోగంలోకి వెళ్ళాను. ఆత్మయోగంలోకి మహాప్రవేశం కలిగింది. ఆత్మయోగంలోకి వెళ్ళాక నువ్వు గొప్ప ఘనమైన గ్రాండ్ మాస్టర్వి అన్నారు పత్రిజీ. ఆ గొప్ప ఏమిటో, ఆ ఘనమైనదేమిటో నాకు తెలియదు. నాకు ఆయన చెప్పారా, అర్థం చేసుకున్నానా, అది అనుభవం అయ్యానా అనే ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. ఆ సమయంలోనే అందరికీ ధ్యానం చెప్పాలని చాలా తాపత్రయంగా ఉండేది. పల్లెటూరులో పూజలు ఎక్కువ. ధ్యానం అంటే ఏమిటి, పూజలు అంటే ఏంటి, మాంసాహారం ఎందుకు తినకూడదు, ఈ రెండు విషయాల మీదే పత్రిజీ ఎక్కువగా చెప్పేవారు. అందరం పూజల్లో భజనల్లో ఉన్నాం కాబట్టి వీటి గురించి ఎక్కువగా చెప్పేవారు. నాకు 6 నెలల్లోనే సంపూర్ణ ఆరోగ్యం వచ్చింది. నా దేహమంతా రోగాలే. ఈ రోగాలు ఎందుకు తెచ్చుకున్నానంటే గత జన్మల కర్మ ఫలాలు ఎన్నో ఉంటాయి. అన్ని కర్మలను ఒక మూలను పెట్టి నా దారిని నేను ధ్యానం నేర్చుకోవడానికి వెళ్ళాను. గత జన్మల్లోని నా కర్మ యొక్క అప్పు ఎవరు తీరుస్తారు? ఈ జన్మలో మొత్తం పోయేటట్టు చేసుకోవాలి. ఎంతో ధ్యాన సాధన చేయాలి. నేను తిన్న మాంసాహారపు కర్మ అణువణువు నిండి ఉంది. అది కడుక్కోవాలంటే అపారమైన ధ్యానం చేస్తే 14 సంవత్సరాలు పట్టేది. 9 సంవత్సరాల్లోనే మొత్తం శుభ్రం చేసుకున్నాను. పత్రిజీ దొరకడం మహాభాగ్యం. పత్రిజీ నాకు ఇచ్చిన పనులలో వేరు వేరు అంశాలు ఇచ్చేవారు. పిరమిడ్లు కట్టించడం, పుస్తకాలు చదవడం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఆదిశంకరాచార్యుల వారిది ఒక చిన్న పుస్తకం తీసుకున్నాను చదువుదామని. పెద్ద పుస్తకం అంటే నాకు చదవడానికి భయం. ఆ పుస్తకం తీసుకొని తెరిచేసరికి నా చేతుల్లో నుంచి కింద పడిపోయింది. నా కళ్ళు మూసుకుపోయి ధ్యానం లోతుల్లోకి వెళ్ళిపోయాను. దీనే ట్రాన్స్ అంటారు. ట్రాన్స్ అంటే అర్థం ఫోన్ వచ్చినప్పుడు ఎలా రింగ్ అవుతుందో నాకు అలా సందేశం వచ్చినప్పుడు మగతలోకి వెళ్ళిపోతాను. అప్పుడు అక్కడ నాకు సంకేతాల ద్వారా టెలిపతి సమాచారం అందిస్తారు. దానిని ట్రాన్స్ లో ఇస్తారు. దీనినే టెలిపతి అంటారు. టెలిపతి అంటే నిశ్శబ్ద సమాచారం. ఈ ట్రాన్స్ లో ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఆయన ఎక్కడ పుట్టారు, వారి తల్లిదండ్రుల పేరు, కేరళలో పుట్టానని చెప్పుకొచ్చారు. కేరళలో నేను గుడ్డు చేయించుకుంటున్నానని అనుకుంటున్నారు. తలలో ఇంకా జుట్టు మొలవకుండా చేసుకున్నాను. ఇలా ఆయన నాకు చాలా విషయాలు చెప్పారు. జీవశక్తి గురించి ఆయన చాలా పరిశోధన చేశారు. ఈ విషయాన్ని పత్రిజీకి చెప్పాను. నేను పుస్తకం పట్టుకుంటే చదవటం మొదలు పెట్టగానే పుస్తకం పడిపోయి వాళ్ళు వచ్చి చెబుతున్నారు అని. మీరు ఎందుకు చదువుతున్నారు? పైకి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ చదువుకోవచ్చు. ఈ జన్మలో మీకు స్వాధ్యాయం అక్కర్లేదు. మీరు మొత్తం విద్య నేర్చుకొని విద్యనివ్వండి. ఇవి 2 చేయండి చాలు అన్నారు. అప్పటి నుండి నేను ఏ పుస్తకం చదవలేదు. కొన్ని మాత్రం చదివాను. పై లోకాలలో సత్య ప్రపంచం అనే ఒక లోకం ఉంది. అక్కడ పెద్ద గ్రంథాలయం ఉంది. చాలా పెద్ద పెద్ద మాస్టర్స్, దేవుళ్ళు అక్కడ కలుసుకొని చర్చించుకుంటారు. నేను ఆ గ్రంథాలయంలోకి వెళ్ళాను. ఎంత పెద్దదంటే 50 అంతస్తులు అంత ఎత్తు ఉంది. నేను 1-2 గ్రంథాలు తిరిగేశాను. అప్పుడు ఒక మేడం వచ్చి, మీరు కేవలం చూసి వెళ్ళడానికి వచ్చారు, మీ పని ఇక్కడ కాదు, భూమి మీద ఉంది అని చెప్పారు. తిరిగి వచ్చేసాను. అప్పటి నుంచి నేను ఎన్నో లోకాల జ్ఞానం తీసుకున్నాను. ఎన్నో ధ్యానం క్లాసులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ భూమికి కావలసిన జీవశక్తి లేదు. భూమి అంతా జీవ హింసతో, రక్తంతో నిండిపోయింది. పనికిరాని ఆలోచనతోటి, పనికిరాని మాటలతోటి ఆ ప్రకంపనలు వెళ్ళి భూమి అంతా సర్వనాశనం అయిపోయింది. నాశనమైపోయిన భూమిని పునరుద్ధీకరణ చేయాలి. పునరుద్ధీకరణ జరగకుండా మనం జ్ఞానం పొందలేము. మనం తీసుకొచ్చిన కర్మలు క్షయం అవ్వాలి. అందుకే పత్రిజీ మనకు శ్వాస మీద ధ్యాస చెప్పారు. మనకు ఆయన ఏం చెప్పారో ఆ పనులన్నీ చేసుకొచ్చాం. ఆయన చెప్పిన పందాలోనే నడుచుకుంటూ వచ్చాం. సంఘం ఏమనుకుంటుందో, ప్రజలేమనుకుంటారో అనుకుంటే సత్యం చెప్పలేము. మనది 3 పరిధుల భూమి. ఇందులో అజ్ఞానం ఉండబట్టే ఎంతో మంది అవతారాల రూపాలలో వచ్చి జ్ఞానం అందిస్తూనే ఉన్నారు.
ఆ అజ్ఞానం ఇంకా ఉండబట్టే ఆయన జ్ఞానాన్ని కిందికి దించినప్పుడు భిన్నమైన అభిప్రాయాలు, గొడవలు వస్తాయని తెలుసు. వాళ్ళు బుర్ర ఎలా ఉందో ఆ బుర్రతోటే ఆలోచిస్తారు. కానీ ఈ దివ్య అంశాలన్నీ వారికి అర్థం కావు. ధ్యానం అంటే పూజ కాదు, భజన కాదు, ప్రార్థన కాదు, మంత్రము కాదు, జపము కాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఆత్మ పరమాత్మతో కలిసి ప్రయాణం. శ్వాస మీద ధ్యాస అన్నది దివ్య అంశాలకి చెందినది, భూమిపైన భౌతికమైన అంశాలు కాదు. అవి ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. ఇవి దివ్య అంశాలు. ఇవి చెప్పాలంటే మెడపైన కత్తి పెట్టుకున్నట్టే. కానీ మనం ఎందుకు వచ్చామో ఆ పని చేయలేనప్పుడు మళ్ళీ జన్మలోనైనా ఆ పని చేయాల్సిందే. ఉదాహరణకి ఒక క్లాస్ తప్పితే మళ్ళీ చదువుకోవాల్సిందే. ఒక సబ్జెక్ట్ తప్పావంటే మళ్ళీ సప్లిమెంటరీ పరీక్ష కట్టి తీరాల్సిందే. అలాగే ఆత్మ పురోగమనం ఆగిపోయిందంటే అది పూర్తి చేయాలి. అదేదో ఇప్పుడు చేస్తే బాగుంటుంది కదా, ఎందుకు దానిని వాయిదా వేయటం? కానీ నేను ఆ దైవం యొక్క రక్షణతో నా పనిని నేను పూర్తి చేస్తున్నాను. ఇప్పుడు నా ముఖ్యమైన ఆలోచన చిన్న పిల్లల మీద పెట్టుకున్నాను. పిల్లల మీద నా ధ్యాస అంతా ఉంది. వాళ్ళు నాతో అనుసంధానమై ఉన్నారు. ఆ లోకంతో కలిసి ఉన్నాను. ఇది ప్రస్తుతం నా గురించి. నాకు 40 సంవత్సరాలప్పుడే గర్భసంచి తీసేశారు. శరీరపు అవయవాలు ఎంత ముఖ్యమంటే 24 గంటల కడుపులో నొప్పి వచ్చిన పేగు తీయవద్దంటారు మాస్టర్స్. కానీ ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితి వచ్చి ఎవరికి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు. అది ఆపరేషన్ చేసి తీయించుకుంటున్నారు. భయం వేసినటువంటి పరిస్థితులు అవి. ధ్యానం చేసిన తర్వాత నాకు అర్థమైంది గర్భసంచి యొక్క విలువ ఏంటో. పిల్లలను కనేశాం కదా, నా పని అయిపోయింది కదా. గర్భసంచి ఉన్నా లేకపోయినా సమస్య లేదనుకున్నాను. కానీ అవయవం తప్పనిసరిగా ఉండాలి. గర్భసంచిని ఎలా బలోపేతంగా చేసుకోవాలి, ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఏం లేకుండా శుభ్రంగానే ఉంది. నెలసరులు అవుతున్నాం కదా అనుకుంటారేమో, కానీ గర్భసంచికి కొన్ని పొరలు ఉంటాయి. పొరలుగా ఉంటాయి. ఆ పొరలు చాలా బలహీనంగా ఉన్నాయి. అందులో నుండి పిల్లలు రావాలి. నా పని అది. ఈ బిడ్డలని ఎవరెవరి గర్భంలో పెట్టాలి అంటే ఆ గర్భసంచిలోకి నేను వెళ్ళను. నా శరీరం చాలా సూక్ష్మ శరీరాలను తీసుకుంటుంది. ఇంకొక సూక్ష్మ శరీరం వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరి గర్భసంచులను ఎలా శుభ్రం చేయాలో వెళ్ళి శుభ్రం చేస్తుంది. ప్రస్తుతం అది జరుగుతుంది. ఆపరేషన్ చేసి నా గర్భసంచి తీసివేశారు. ఆ స్థానం ఖాళీ అయిపోయింది. నేను ఇప్పుడు విద్యను అందుకోవాలి. పత్రిజీ నుండి నాకు ప్రతి నిమిషం సందేశాలు అందుతాయి. పత్రిజీ నుండి ప్రస్తుతం గైడింగ్ ఉంటుంది. ఆ ప్రకారమే నేను నడుస్తున్నాను. ఇంకొకరు ఎవరైనా వచ్చి మీరు ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని చెప్పినా నాకు అర్థం కాదు. నేను చెయ్యలేను. అది జరగదు. ఎందుకంటే నా సూక్ష్మ శరీరం మొత్తం ఆయన సంరక్షణలో ఉంటుంది. అందుకని ఆయన చెప్పినట్టే నడవాలి. తల్లిదండ్రులు చెప్పినట్టు బిడ్డలు ఎలా నడవాలో అలాగే ఆయన చెప్పినట్టు నేను నడవాలి. ఇక్కడ ఏమైందంటే ఈ గర్భసంచి స్థానంలో ఆ దివ్యులు పిరమిడ్ ని పెట్టారు. వావ్! నా గర్భసంచి స్థానంలో సూక్ష్మంగా పిరమిడ్ ని చూశాను. ద గ్రేట్. అసలు గర్భసంచి విలువ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు విద్య తెలుసుకోవాలన్నా, విశ్వంతో కలిసి ఉండాలన్నా, నా శరీరం వదిలివేసి మరణించాలన్నా, వెళ్ళాలన్నా గర్భసంచి చాలా ముఖ్యం. దారి అటు ఇటు ఉంది. అదే మాతృ వ్యవస్థ. వ్యవస్థ అంటే బయట వ్యవస్థ కాదు, గర్భసంచే మాతృ వ్యవస్థ. ఈ గర్భసంచిలో ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది మాతృ వ్యవస్థ. అంటే ఎప్పుడైతే పిరమిడ్ ని పెట్టారో నేను త్రికోణంగా మారిపోయాను. పిరమిడ్ లా మారిపోవడం అంటే పిరమిడ్ యొక్క కొత్త విశ్వశక్తిని తీసుకొని పిరమిడ్ అంతా ఎలా నింపుతుందో అలా పత్రిజీ పంపించినటువంటి జ్ఞానాన్ని స్వీకరించి నేను ఇవ్వగలుగుతున్నాను, వ్రాయగలుగుతున్నాను. అంటే శరీర అవయవాలకు దివ్యానికి సంబంధం ఉంది. ముఖ్యంగా ఎలాంటి అవగాహన ఉండాలంటే ఒక విషయం చెప్పామంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా అవాక్కులు చెవాక్కులు మాట్లాడితే అది భ్రష్టత్వం పడుతుంది. అందుకే నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఒక్కొక్కటి ఆయన చెప్పిస్తున్నారు. ఒకసారి ధ్యానంలో కారణ శరీరం విడుదలై ప్రయాణం మొదలు పెట్టాను. ముందు చంద్రుడు కనిపించాడు. వెళ్తూ ఉన్న కొద్ది చంద్రులు కనిపిస్తూనే ఉన్నాయి.
నక్షత్ర మండలాలు ఉన్నాయని తెలుసు, చంద్ర మండలాలు ఉన్నాయని తెలియదు. ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా చంద్రులే. అసలు ఎలా ఉంటుందో ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. కుప్పలు కుప్పలుగా నక్షత్రాలు ఎలా కనపడతాయో, ఎంత అందంగా ఉంటాయో. ఒక్క చంద్రుడు వెన్నెల అందమే ఇలా ఉంటే వేల వేల చంద్రులు ఉంటే ఎలా ఉంటుంది? నాకు కూడా కనిపించాయి. అంటే ఒక చంద్రుడు కాదంట మేడం, కుప్పలు కుప్పలు అంట. కుప్పలు కుప్పలుగా చూసాను. వేల వేల చంద్రులు ఉంటే ఎలా ఉంటుంది? విచిత్రంగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఉన్నట్టుండి నేను వెళ్లే మార్గం చాలా కష్టంగా మారిపోయింది. మొత్తం బురద, ఎటు చూసినా ఊబిలాగా ఉంది. ఎటు వెళ్ళినా కూరుకుపోతాను. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. భౌతిక శరీరపు ఇబ్బందులు ఎలా ఉంటాయో సూక్ష్మ శరీరానికి కూడా దాని స్థితికి తగ్గట్టు దాని సమస్యలు ఉంటాయి. అలాగే కారణ శరీరానికి మహాకారణ శరీరానికి కూడా ఉంటాయి. ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ నించున్నాను. ఎలా వెళ్ళాలి అన్న నా ఆలోచనకి సమాధానంగా అక్కడ మార్గం వచ్చేసింది. అంటే మన ఆలోచనలకి సమస్యకి వెంటనే దారి పుడుతుంది, మార్గం వచ్చేస్తుంది. ఇది అర్థమైంది. ధ్యానంలో సూక్ష్మ ప్రయాణం చేసే వారికి భయం ఉండదు. నేను ఎలా వెళ్ళాలి అనేసరికి ఆ సౌకర్యం వచ్చేస్తుంది. అప్పుడు నాకు తీగలాగా కనిపించింది. దానికి ఒక ఉయ్యాల వేలాడుతూ కనిపించింది. ఆ ఉయ్యాల నా దగ్గరకు వచ్చింది. దానిలో కూర్చున్నాను. అది నన్ను ఆ బొత్త మార్గాన్ని దాటించి అవతలి ఒడ్డుకు చేర్చింది. కొంత దూరం నడిచి వెళ్ళాను. అక్కడ అంతకంటే భయంకర దృశ్యం కనిపించింది. చెరుకు రసం మిషన్లు ఎలా ఉంటాయో అలాంటిది. పెద్ద పెద్ద మిషన్లు, మెట్లు మార్గం లాగా పైన దాకా ఉన్నాయి. దానిపైన పెద్ద రంధ్రం ఉంది. ఇప్పుడు నేను వీటిని దాటి ఆ రంధ్రం ద్వారా బయటకు వెళ్ళాలి. దానిపైకి ఎక్కానంటే నేను చెరుకు పిప్పిలాగా అయిపోతాను. ఎలా ఇంత భయంకరంగా ఉంది అనుకున్నాను. ఎలా అనుకోగానే అక్కడ కూడా ఇటు అటు 2 స్తంభాలు వచ్చి దానికి అడ్డంగా ఒక ఇనుపరాడ్ లాగా వచ్చి 2 గుండ్రటి రింగులు లాంటివి వచ్చాయి. ఆ రెండింటిని పట్టుకున్నాను. మిషన్ల కంటే వేగంగా నన్ను వాటిపై నుంచి ఆ రంధ్రంలోకి విసిరికొట్టాయి. ఎక్కడ పడ్డానో తెలియదు. అటు ఇటు చూసుకుంటే తెల్లగా చల్లగా ఉంది. తన్న తుంపరలాగా పడుతుంది. ఆ చల్లదనాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడికి వచ్చాను అనుకుంటే ఏదో ఒక చంద్రగ్రహంలోకి వచ్చానని తెలిసింది. ఎటు వెళ్ళాలని చూస్తే దూరంగా పడిపోయేటట్టు చెక్కలతో కట్టిన ఒక పాక ఉంది. గబగబా వెళ్లి తలుపు తోశాను. అక్కడ ఒక చెక్క పెట్టె ఉంది. దాని మీద పత్రిగారు కూర్చొని కనిపించారు. పత్రిజీ కేవలం భూలోకంలో ఒక చోట లేరు, 190 లోకాల్లో ఉన్నారు. ఎన్నో పరిధుల్లో ఆయన ఉన్నారు. మనం ఏ లోకంలోకి వెళ్ళినా పత్రిజీ కనపడతారు. ఎక్కడికైనా వెళ్ళండి, మీకు పత్రిజీ దర్శనం దొరుకుతుంది. నాకు దొరికినప్పుడు మీకు దొరకదా? ఒకసారి అంతా ఒకసారి మేడం, దీనికి ఉదాహరణ అంటే ఒకసారి వెళ్తే అంటే 7 ఉన్నాయి ద్వారాలు, సింహ ద్వారాలు అంటాం కదా, అట్లాగా 7 ద్వారాలు పెద్ద పెద్దవి. మన అంటే ఆర్చ్ టైప్లో రెయిన్బో ఎలా ఉంటుంది ఆర్చ్ లాగా, అలాగా రెయిన్బోలో అంతంత పెద్ద పెద్దవి ఉన్నాయి. ఫస్ట్ 2 దాకా దాటుకొని వెళ్ళిపోయా. 3వ దాని కాడికి వెళ్తే పోనీయలేదు నన్ను. పోవద్దు, నేనేమో పోవాలంటున్నాను, వాళ్ళు పోనీయట్లేదు. నాకు దూరంగా పత్రి సార్ కనపడుతున్నాడు. వాళ్ళు పోనీనంటే ఎందుకమ్మా పోతావు, నువ్వు పోవద్దు పో అంటున్నారు. నేను పోతాడు, మా పత్రి సార్ ఉన్నాడని నేను అప్పుడు వచ్చింది నోట్లోంచి. నాకు ఎందుకు అంత ధైర్యంగా నేను పోతానంటాను. అక్కడ మా పత్రి సార్ ఉన్నాడు. యాడికి పోతున్నావు, నువ్వు ఎందుకు పోతున్నావు అంటే, ఎందుకు పోతాను మీకోసం, నేను మా పత్రి సార్ కోసం వచ్చాను. అక్కడ ఉన్నాడు చూడు, నేను పోతానని చేయి చూపిస్తున్నాను. వాళ్ళు గట్టి గట్టిగా తోస్తున్నారు, నేను పోవట్లేదు. వాళ్ళకి నాకు ఫైటింగ్ జరుగుతుంది. నేను పోనని నేను, వాళ్ళు పొమ్మని వాళ్ళు. పత్రి సార్ వచ్చాడు, మా నాన్న ఉన్నారు అక్కడ వెళ్ళిపోతారు, మా తండ్రి ఉన్నారు అక్కడ వెళ్ళిపోతారు అంతే అని అంటున్నా నేను. అంటుంటే వాళ్ళు పోని ఎట్లా నుంచి గబగబా నా దగ్గరకు వచ్చి గట్టిగా మొటిక్క వేసి నేను నెత్తి మీద ఒకటే, మొండిదాని కదా నువ్వు ఎందుకు పోతావు పావు అని చెప్పి గట్టిగా అగ్గిచ్చాడు నాకు. నాకు చాలా అసలు ఎంత ఆనందం వేస్తుందంటే, ఎలా ఎన్నున్నాయో, ఎన్నో చేస్తాడు, ఎక్కడెక్కడ చూసినా ఉన్నాడు పత్రి సార్. ఎక్కడెక్కడ తండ్రి ఉన్నాడు అంతే. 190 లోకాలలో ఉన్నారట చూడండి మేడం, చెప్తున్నారు కదా. ఎక్కడ చూసినా ఆయనే కనపడతారు. ఎక్కడికైనా వెళ్ళండి, మీకు పత్రిజీ దర్శనం దొరుకుతుంది.
నాకు దొరికినప్పుడు మీకు దొరకదా? అంతా ఒకటే కదా. ఎక్కడ ఉన్నా ఆయన ఉంటారు మన కోసం, మన పురోగమనం కోసం. మనకంటే ముందే ఆయన ఉంటారు. అక్కడ నేను సార్ని చూశాను. సార్ మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అడిగాను. అక్కడ మంట ఉంది, గబగబా వెళ్ళి ముడుచుకొని కూర్చున్నాను. అప్పుడు సార్ని నేనే పిలిపించాను చెప్పారు సార్. అప్పుడు సార్ నేనే నిన్ను పిలిపించాను అని చెప్పారు. సార్ ఏముంది ఇక్కడ, ఏం కనిపించడం లేదు అని అన్నాను. ఏముందంటే ఇప్పుడు నీ ఆలోచనలు భూమండలపు ఆలోచనలతో ఉన్నావు. నీ దృష్టి భూమండల దృష్టితో ఉంది. అంతే మేడం. అవన్నీ కృష్ణ సత్యం, అవన్నీ కడిగేసుకోవాలి. నేను కూడా అదే కోరుకుంటుంటా. ఈ భూమి మీద ఏ ఆలోచనతో, ఈ ఆలోచన వేరే లోకాల్లో పనికిరాదు కదా. ఈ ఆలోచన తీసేసేయాలి. అక్కడికి పోతే మనం ఇక్కడుండే ఈ ఆలోచనలు, ఈ మైండ్ సెట్తో ఉంటే కుదరదు, పప్పులు ఉడకు. ఎందుకంటే మన భూమి మీదనే ఒకప్పుడు ఈ తెలంగాణలో ఒక రూలు, ఆంధ్రాలో ఒక గవర్నమెంట్ రూలు, ఇంకొక కర్ణాటకలో ఇట్లా ఉన్నప్పుడు భూమి మీదనే భూమి మీదనే ఇన్ని ఉన్నప్పుడు విశ్వంలో ఎన్ని ఉంటాయి నియమాల. కానీ ఈ బుర్రకు అప్పుడు ఉండాలి. ఇది ఈ మైండ్కి ఆ జ్ఞానం అప్పుడు రావాలి, అప్పుడు పనిచేస్తుంది. అదే అంటున్నారు, నీ ఆలోచనలు భూమండలపు ఆలోచనలతో ఉన్నావు, నీ దృష్టి భూమండల దృష్టితో ఉంది. అంటే నీ ఆలోచన, నీ దృష్టిని రెంటిని మానివేయి. అప్పుడు నువ్వు 6వ కంటిని తెరుచుకో. బాబా ఇక్కడ ఏముందో కనిపిస్తుంది. అప్పుడు అక్కడే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాను. ఎక్కడో లోపల ఉన్న కన్ను తెరుచుకొని బయట వైపుకు తిరిగింది. ఆ కన్ను బయటకు తిరుగుతున్నప్పుడు ఆ స్థలంలో అనేకమైన జ్ఞానకాంతి కిరణాలు నా చుట్టుకున్నాయి. అక్కడంతా జలసందోహం కనిపించారు. పెద్ద పెద్ద పిరమిడ్లు ఎన్నెన్నో ఉన్నాయో, ఎంత అద్భుతంగా పనిచేసుకుంటున్నారు. ఆనందంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మనకి రాధాకృష్ణులను చూపిస్తారే, అలాగా మరిచి ఆనందోత్సాహంతో తేలియాడుతున్నారు. వారి నృత్యం అద్భుతం. రకరకాల పక్షులు, రకరకాల రంగులు, అవన్నీ చూస్తూ నన్ను నేను మైమర్చిపోయాను. వెంటనే సార్ చాలు చూసింది, ఇంత దూరం వచ్చింది. ఇక్కడ మైమర్చిపోవడానికి కాదు, పని కోసం వచ్చాం. ఇక్కడ నుంచి మనం శక్తిని ఒక చిప్ లో పెట్టి ప్రతి ఒక్కరికి అందజేసే బాధ్యత నాది అన్నారు. కానీ ఆ శక్తిని నీ అణువులో నింపుకొని నువ్వు రావాలి. నీ శరీరంలో ఉన్న కొన్ని అణువులలో నింపుకోవాలి. ఆ శక్తి ఏంటి సార్ అని అడిగాను. దాని పేరు అవగాహన శక్తి అన్నారు. జనం అర్థం చేసుకోలేనంత సేపు మనం ఎంత చెప్పిన వ్యర్థమే అవుతుంది. మన ప్రయత్నం సున్నా అవుతుంది. అర్థం చేసుకునే అవగాహనకు రావాలి. భూలోక వాసులు పాత శక్తి నుండి కొత్త శక్తిలోకి వచ్చామంటున్నారు. కానీ అవగాహన ఎలా వస్తుంది? వారికి అవగాహన రావాలంటే ఆ శక్తిని తీసుకురావాలి అన్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. వాళ్ళందరూ దోసెళ్లతో ఇలా పోస్తూ ఉంటే బంగారపు చిప్స్ వస్తున్నాయి. మెరుపులు వెండి మెరుపుల్లాగా నా శరీరంలోకి వెళ్ళిపోయాయి. ఒక్క క్షణం ఏం జరిగిందో నాకైతే తెలీదు. సార్ వెనకే వెళ్ళిపోతున్నాను. ఇదేంటి సార్, నేను ఇంత భయంకరమైన దారిలో నుండి వచ్చాను, మనకి ఇంత సుగమమైన దారి ఉంటే నన్ను ఇలా ఎందుకు పిలిపించారు అని అడిగాను. చాలా అద్భుతంగా ఉన్న ప్రదేశం వెనకాల విషపు నాగులు ఉంటాయి. చాలా సుగమమైన దారి ఉందనుకుంటున్నావు, చాలా ప్రమాదాలు ఉంటాయి. నువ్వు వచ్చిన దారి ప్రమాదకరమైనది, అయినా ప్రమాదం లేదు. అర్థమైందా మేడం? ఏదైతే ప్రమాదకరం అనుకుంటున్నామో అక్కడ ప్రమాదం ఉండదు మేడం. ఏముంది అసలు పాప. అంటే మనము ప్రమాదంలోంచే మనం బంగారు చిప్స్ దగ్గరికి వెళ్ళిపోతాం మేడం. నిజంగా మిలమిలా మెరిచేదంతా బంగారం కాదని చెప్తున్నాను. అంటే నువ్వు నా దారి ఇట్లా రాలేదు కదా అంటే ఆ దారి అట్లనే ఉంటది. మరి వచ్చే దారి అలాగే ఉంటది. జ్ఞానం అందుకోవాలంటే దారి అట్లాగే ఉంటది అంటున్నారు. ఇది నీకు ప్రమాదం కాదు, ఇక్కడ నీకు దారి సుగమం అవుతుంది. ఏదైతే సుగమము అనుకుంటున్నామో దానిలోనే ప్రమాదాలు ఉంటాయి, కనపడని ప్రమాదాలు అని పత్రిజీ చెప్పారు. అలా ఆయన వేరే దారిలో తీసుకెళ్లారు. అటు నుంచి వెళ్ళిపోతూ ఆ చంద్రుల వంక చూస్తూ వెళ్తుంటే అప్పుడు అన్నారు, సార్ అవగాహన శక్తి మా వెంట వస్తుంది. అది అణువుల్లో నిజమే నిండటమే కాకుండా మా వెంట చంద్రుని కాంతి ఎలా వస్తుందో భూమిపైకి, అలాగే కాంతి రూపంలో వస్తుంది. ఇప్పుడు కాంతి రూపంలో వస్తుంది, తర్వాత ఎలా వస్తుంది అని అడిగాను. మార్గం వేశాం కదా, అవన్నీ పట్టుకున్నాం కదా, ఇంకా అవే వస్తాయి మన ప్రమేయం లేకుండా. ఒక్కసారి ఆ లోకం దాటి వచ్చామంటే ఇక మన ప్రమేయం ఉండదు, ఆ ప్రవాహం వస్తూనే ఉంటుంది.
ఆ అవగాహన శక్తి గ్రహించుకుంటుంది. అనితర సాధ్యమైనటువంటి పనిని విజయవంతంగా చేశావు అన్నారు. ఇది మనం చేయాల్సిన పని అని ఆ రోజు చెప్పారు. ఆ అవగాహన శక్తిని తీసుకొని ఎంతో మంది ధ్యానం చేస్తూ ఆయన మురళి వాయిస్తూ ఉంటే ఆ అవగాహన శక్తిని మురళీనాదం ద్వారా జనాల్లోకి వెన్నుపూసలో నుంచి పంపిస్తారు. ఆ రోజుకి ఈ రోజుకి మనుషులలో ఎంత అవగాహన పెరిగింది. ఆ రోజు లేని అవగాహన ఇంత బ్రహ్మాండంగా వచ్చిందంటే ఎలా వచ్చింది అది అంటే ఎందుకు చెప్తున్నానంటే చెప్పండి మేడం. అంతే మేడం, అంతే. కారణం ఆయన చూపుల ద్వారా, మాటల ద్వారా, చేతి స్పర్శ ద్వారా, కాలి కాలి పాదం ద్వారా ఇస్తాడు ఎనర్జీస్. అంతే అంతే. కారణం వెనుక కార్యం ఉంటుంది. ఆ కార్యం కోసం ఆయన కొంతమందిని ఎన్నుకుంటారు. అక్కడ గొప్ప లేదు, పని ఉంటుంది. ఎవరి పని వారికి ఉంటుంది. హిమాలయాల్లో గడ్డ కట్టే మంచులో, చలిలో, రాత్రింబవళ్ళు ఆ యుద్ధ సైనికులు ఎంత కష్టపడుతున్నారు. మనం వెళ్ళి యుద్ధం చేయలేం కదా. ఇది కూడా అంతే. అందరూ హాయిగా ధ్యానం చేసుకోవాలి, సుఖంగా జీవించాలి. కొంతమందికి మాత్రమే కొంత కష్టం ఉంటుంది. అది పత్రిజీ అంటే అలా ఉంటుందన్నమాట. ఒక శక్తిని తీసుకొచ్చే అవగాహన. అక్కడ సూక్ష్మ లోకాలు, కారణ లోకాలు, మహాకారణ లోకాలు ఉన్నాయి కదా. ఇవే ముఖ్యమైనవి. ఎందుకంటే ఒకటోది సూక్ష్మ శరీరం సూక్ష్మ లోకాలలోకి, రెండవది కారణ శరీరం కారణ లోకాలలోకి, మూడవది మహాకారణ శరీరం మహాకారణ లోకాల్లోకి పెడుతుంది. సత్యలోకం, జనాలోకం, తపాలోకాలు. ఈ లోకాల విద్య మన శరీరంలో ఉంది. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనం ఆయా లోకాలకి అనుసంధానమై ఉన్నాం. భూలోకంలోని చాలా మంది సూక్ష్మ లోకాలలో ఇరుక్కుపోయి అక్కడ తమ స్వతంత్రతను కోల్పోయి ఆయా లోకాలలో బానిసలైపోయారు. బానిసలు అవ్వడం అంటే ప్రతిదీ వాళ్ళు చెప్పినట్లు వినాలి. సూక్ష్మ లోకాలలో అక్కడి అధిపతులు చెప్పినట్లు వినాలి. ఆయా లోకాలలో మనం ఏ కారణంతో అయితే పుట్టామో ఆ పని చెయ్యనప్పుడు లోకాలలో ఉండిపోతాం. దానినే ప్లాస్మా స్థితి అంటారు. దీనినే ప్రాణమయ కోశం అంటాము. సూక్ష్మ లోకాలలో ఉంటే కారణం ప్లాస్మా స్థితిలో అక్కడ ఉండిపోయింది. ఇక్కడ ప్రాణం బలహీనమైంది. ధ్యానం ద్వారా ప్రాణశక్తిని నింపుకొని దివ్యంతో కలిసి ఉన్నప్పుడు ఈ ప్లాస్మా స్థితి సూక్ష్మ లోకాలలో ఉండిపోయింది కదా, అది స్వచ్ఛం అవుతుంది. ధ్యానం లేకపోవడం వల్ల ఆ స్థితి ఖాళీ బూడిద అవ్వక కారణమేమో అంతా అక్కడే ఉండిపోయి ప్రాణమయ కోశం బలహీన పడిపోయి అర్థాంతపు ఆయుక్షీణం చెందడం జరుగుతుంది. 150 సంవత్సరాలు బతికిన వాళ్ళు 100 ఏళ్లకు వచ్చారు. 100 నుంచి 90, 80 సంవత్సరాలకు వచ్చారు. ఇప్పుడు 50 ఏళ్లు కూడా గ్యారంటీ లేదు. కారణం ఏమిటి? ధ్యానం లేకపోవడం. ఇంకొక కారణం ఆ ప్లాస్మా స్థితిని మనం భూమి మీదకి తీసుకురాలేకపోవడం. దాని కారణంగానే మనం వాళ్ళకి బానిసలమైపోయాం. మనం ఏ చేద్దామని భూమి మీదకి వచ్చామో ఆ స్థితి, ఆ డిజైన్ మనది అంతా కూడా అక్కడే ఉండిపోయింది. మనం దివ్యంతో అనుసంధానం అయితే కదా ఇక్కడ మన స్థితి మారేది. భౌతిక శరీరం యొక్క చేతులే కాదు, కాళ్ళు కాదు, ముఖమే కాదు, ఏమేమి అందాలు ఉన్నాయో ఈ అందాల యొక్క సత్యం, సహజత్వం అంతా అక్కడ ఉంది. ఆ సూక్ష్మ లోకాలలో సూక్ష్మ శరీరం బయటకు వచ్చిందంటే మనం ఎలాగో అలాగే కనిపిస్తుంది. అక్కడ మన భావాలు సరికానివి, సరి అయినవి అన్ని కూడా అక్కడ ఇరుక్కుపోయాయి. ధ్యానం ఎంత ముఖ్యమో ధ్యానంతో ఇక్కడ మనం దివ్యంతో కలిసి ఉండటం కూడా అంతే ముఖ్యం. విషయాలు ఏమైనా కానీ అక్కడ మారితేనే ఇక్కడ బాగుంటాయి. మన అవయవాలు మనం శుభ్రం చేసుకోవాలంటే ధ్యానం చేసుకుని దివ్య శక్తిని నింపుకోవాలి. శ్వాస మీద ధ్యాస, దివ్యంతో కలిసి ఉండటం. ఎప్పుడైతే దివ్యంతో కలిసి ఉన్నామో మనకి ఏమైతే ఉన్నాయో అవి అన్ని అక్కడ శుభ్రపడతాయి. ఎప్పుడైతే శుభ్రపడ్డాయో ఇక్కడ దేహంలో శుభ్రపడిపోతాయి. అయితే ప్రత్యేక పద్ధతుల ద్వారా ఒకటి ఏమంటారు మీరు ఎక్కువ చెప్తారు చూడండి మేడం, దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో. అదంతే మేడం. ధ్యానం చేస్తే అంతే మరి అదే వస్తుంది మేడం. మన ఇప్పుడు మీరు ఒక్కొక్కటి చెప్తున్నదంతా ఇక్కడ మనం బయట బుక్స్ లలో చదువుతా ఉంటే అన్ని అక్కడ కనపడుతూనే ఉన్నాయి మొత్తం.
అది అది అంతే మేడం. అదేం ఈ స్వప్నకి సంబంధం లేదు. అది ఆ లోపల ఆ దైవం చెప్పించబడుతుంది దైవంతో. అంతే అంతే అంతే. ఆ దైవం అలా దివ్యశక్తి. ఎప్పుడైతే దివ్యంతో కలిసి ఉన్నామో మనకు ఏమైతే ఉన్నాయో అవి అన్ని కూడా శుభ్రపడిపోతాయి. అక్కడ ఎప్పుడైతే శుభ్రపడ్డాయో ఇక్కడ దేహంలో శుభ్రపడిపోతాం. అయితే ప్రత్యేక పద్ధతుల ద్వారా సాధనా క్రమం మొదలవుతుంది. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులే పత్రిజీ మనకు చెప్పారు. ముఖ్యంగా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇక్కడ ముఖ్యంగా ప్రకృతి గురించి తెలుసుకోవాలి. ప్రకృతి జీవిస్తుంది. ప్రకృతి జీవించడం ఏమిటి? మనిషే కదా జీవించేది అనుకుంటాం. ప్రకృతి కూడా జీవిస్తుంది. దానికి కూడా జీవం ఉంది. ఇక్కడ సహజ సిద్ధంగా జీవించాలని చెబుతుంది. అలా జీవించనప్పుడు విజృంభిస్తుంది. దానికి జీవం ఉండబట్టే కదా. ప్రకృతి ఎలా విజృంభిస్తుంది, ఎలా శాంతిస్తుంది? ప్రకృతే కదా జీవం. యుగాల తరబడి ఎన్ని చూసినా జన్మలెత్తినా దొరకనిది నాకు ఈ జన్మలో దొరికింది. ప్రకృతి అంటే ఏమిటి, జీవం అంటే ఏమిటి అనేది ఈ జన్మకు లభించింది. నేను ఈ జన్మ ఎత్తిందే దీనికోసం. అది నా యోగ సౌభాగ్యం. పత్రిజీకి ఏమి ఇచ్చినా నా రుణం తీర్చుకోలేను. ఆమె కాదు, మనం అందరూ ఈ రోజు ధ్యానంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు అందుకే పుట్టాం. ఆమె ఒకటే కాదు, అందుకే పుట్టాం అందరూ. ధ్యానం తెలిసింది, ధ్యానంలోకి వచ్చామంటే అందుకే పుట్టాం మనం. జీవం అంటే ఏమిటి? ఇక్కడ అనేకమైన పరిధులలో 16 కోణాలలో చూస్తే గాని అర్థమవ్వదు. కానీ భూమి మీద జీవం అంటే ఏమిటంటే ఆశ, దృక్పథం. ఒక బిడ్డ కావాలని ఆశ, కోరిక. ఆ బిడ్డను చక్కగా ప్రేమతో సకల సౌకర్యాలతో పెంచుకోవాలని ప్రతి మనిషికి ఆశ. పెళ్లి చేసుకోవాలని ఆశ, చెట్లు పెంచాలని, నందనవనం చేయాలని ఆశ. ఆశ ఎప్పుడు తప్పు కాదు, అయితే అది అత్యాశగా ఉండకూడదు. ఆశావాద దృక్పథం అంటే ఏమిటి? మీ దృక్పథం ఏమిటి అన్నారు పత్రిజీ నన్ను. నా దృక్పథాలే ఆశ. ఇక్కడ దృక్పథం అంటే అభిప్రాయం, వేరే దృక్పథం ఏమీ లేదు. నీ అభిప్రాయం ఏమిటి? ఒక విషయం చెప్పగానే మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాం. అప్పుడు మీ అభిప్రాయం చెబుతున్నారు. మీ అభిప్రాయం ఎలా చెబుతున్నారు? మీకు తెలిసింది చెబుతారు. ఎవరిని అడిగినా అంతే కదా. అయితే ఇక్కడ మీకు తెలిసింది చెప్తున్నారు, కానీ ఈ జీవం అంటే ఏమిటని పరిశోధన చేసి దానికి దివ్యంలో నుంచి వచ్చిన సమాధానం చెప్పరు. మన భౌతికమైన ఆలోచనతోటి, మెదడుతోటి, ఇక్కడే ఉండే సంస్కృతితోటి, చిన్నప్పటి నుంచి పెరిగిన విధానంతో, మీ యొక్క ఆలోచనతోటి మీ యొక్క అభిప్రాయం చెబుతారు. కానీ విషయాన్ని దానిగా చూసి చెప్పాలి. ఆయన అవగాహన శక్తిని భూమి మీదకి తీసుకొచ్చారంటే మీ దృక్పథం మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. మీ దృక్పథాన్ని పక్కన పెట్టి ఆ విషయాన్ని అది ఏమిటో శోధించుకోగలగాలి. ఎప్పుడైతే ఒక విషయం మీద దృక్పథం మారిందో అప్పుడు అదే జీవం అవుతుంది. మీ అభిప్రాయం మారినప్పుడు అది జీవం అవ్వదు. ఎంత లోతైన విషయం ఇది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే. మీ దృక్పథాలు మారాలి. మీకు తెలిసిన వాటిని పక్కన పెట్టేయండి. అసలైన విషయాన్ని మనం గమనించుకోవాలి. లేనప్పుడు గురువు చెప్పింది వినాలి. ఇంకేం కావాలి మనకి? ఈ భూమండలం మీద ఎవరూ చేయలేని సాహసం ఆయన చేసి సత్యాన్ని మనకు చెప్పారు. ఇంకెవరన్నా మనకి ఇలా చెప్పేవారున్నారా? గురువులను చంపేస్తున్నారు. యేసుక్రీస్తుని, సోక్రటీస్ ని, ఓషోని, దయానంద సరస్వతిని విషం ఇచ్చి శిలువ వేసి చంపేశారు దారుణంగా. వీళ్ళు చనిపోతే మనకు హాయిగా ఉంటుంది అనుకుంటున్నారు. చెప్పేవారెవరు? గురువులను బతికించుకోవాలి. మనకు ఇవాళ కావాలంటే చెప్పేవారెవరు? నాకు టెలిపతి ద్వారా సందేశాలు ఇస్తారు. నాకు అవకాశం ఉంది, నేను ఆయన చెప్పే వినగలను, చెయ్యగలను. మీకు అవకాశం లేదనుకోండి, ఆ పని మీ ముందుకు వస్తుంది. అందరికీ ఆ వీలు కల్పించారు. ఏ ఒక్కరు ఆయనకు ఎక్కువ కారు. ఎవరికి ఏది కావాలో అది చేసే వెళ్ళారు. మనకు తెలియని దానిని పక్కన పెట్టేద్దాం, వ్యాఖ్యానం చేయవద్దు. ఇక్కడ శాస్త్రీయత రూపంలో కొన్ని లోపాలుంటాయి. అవి మారితే చాలు, ఆ లోపాలు మారితే చాలు, అన్ని సర్దుకుంటాయి.
సైన్స్ అలా చెప్పి ఇలా చెప్పింది, జ్వరం రాగానే మనం ఆ ఇంజెక్షన్ చేసుకోవాలి, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనుకుంటాం. ఏమీ అక్కర్లేదు, అవి మారిపోతాయి. ముఖ్యంగా ఏమిటంటే మానసిక ప్రవర్తన. మనస్సు తలపైన భాగంలో ఉంటుంది, తల మధ్యలో ఉంటుంది, తలకు ఎడమ భాగాన కింద గత జన్మల రికార్డు ఉంటుంది. మానసిక ప్రవర్తన కూడా ధర్మంలో ఉండాలి. నేను ధర్మంలో ఉన్నానా లేదా ఎలా తెలుస్తుంది? కేవలం ఆచార్య సాంగత్యం. మరి మనం ఇన్నాళ్ళు పత్రిజీ సాంగత్యంలో ఉన్నాం. మనం ఏం నేర్చుకున్నామో మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. మన కంటికి కనిపించేది నిజం కాదు, బయట ఉన్నవన్నీ సత్యము కాదు. ఆచార్య సాంగత్యంలో ఏముందో అదే సత్యం, ఆ ఒక్కటే సత్యం. మేమంతా అదే నమ్మాం, మేము అనుసరించేది అదే. అయితే ఆచార్య సాంగత్యంతో అది సాధ్యం. ఆయన ఏ సూక్తులు ఇచ్చారో, 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారో, ఆయన ఎలా జీవించి చూపారో ఆ స్ఫూర్తితో మనం ఉంటే చాలు. ఈ శరీరంలో దైవం ఉంది, నువ్వే పరమాత్ముడివి అన్నారు. అర్థం ఏమిటి? నీలో సరికానివి ఉన్నప్పుడు నీలో దైవం నిలబడదు, దైవత్వం బయటకు వెళ్ళిపోతుంది. దైవం అంటే ఎవరో కాదు, పదార్థము కాదు, అది ఒక తత్వం, వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే శరీరాన్ని పునరుద్ధరీకరించుకున్నావో అప్పుడు దైవం నిలబడుతుంది. అయితే అక్కడ ఈ మనస్సు మాతృవ్యవస్థ అని చెప్పారు. మాతృవ్యవస్థ అంటే ఏమిటి? మాతృవ్యవస్థే ఎందుకు అంత బలీయమైనది? రామ్తా అని ఒక మాస్టర్ ఉన్నారు. ఆ యుగంలో వివాహాలు లేవు, స్త్రీలు భయంకరమైన పరిస్థితులలో ఉండేవారు. ఆ సమయంలో రామ్తా గారు తీసుకున్న నిర్ణయమే స్త్రీకి రక్షణగా ఒక పురుషుడు ఉండాలి అని. దాని పేరే వివాహం. ఒక స్త్రీకి ఒక పురుషుడు రక్షణగా కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. కుటుంబ వ్యవస్థ నుండి సంఘ వ్యవస్థ ఏర్పడింది. సంఘ వ్యవస్థ నుండి ప్రపంచ వ్యవస్థలు ఎన్నో ఏర్పడ్డాయి. అనేక రకాలైన నాగరికతలు వచ్చాయి, వ్యవస్థలు వచ్చాయి. అన్ని కూడా చిన్న భిన్నమైపోయాయి. మళ్ళీ కొత్త వ్యవస్థలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక నుండి మాతృ వ్యవస్థ అన్నారు, కానీ ఇక్కడ పత్రిజీ ఏం చెప్పారు? మాతృస్వామ్య వ్యవస్థ అని చెప్పారు. స్వామ్య అంటే ఏమిటి? అంటే దేవత. ఒక స్వామిని గర్భంలో ధరించడం అంటే బిడ్డని ఇస్తున్నామంటే ఒక దేవిని ఇస్తున్నాం. ఇలా స్వామ్య వ్యవస్థ ఏర్పడుతుంది. నాటి నుండి నేటి వరకు మాతృ వ్యవస్థే ఈ ప్రపంచాన్ని, భూమి రక్షిస్తూ వచ్చింది. మాతృ వ్యవస్థ ఒక్కటే, ఎలాంటి స్వార్థం లేనిది. భార్యాభర్తల్లో కూడా ఏదో స్వార్థం, గొడవలు ఉంటాయి. అనేక రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థే మారేదాకా ఇంతే. కానీ బిడ్డలను అలా అనలేవు. ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమతో, అమ్మో మనకు ఏ ఆలోచన ఉండదు. అదే మాతృ వ్యవస్థ. అది అక్కడ ముఖ్యం. ఏ ప్రేమతో, కల్మషం, కోరిక లేనటువంటి ఆలోచనతో మనం బిడ్డల్ని పెంచుతున్నామో అది ప్రపంచాన్ని రక్షిస్తుంది, భూమాతకి శాంతి కలిగిస్తుంది. యువత బిడ్డలను భూమి మీదకి తేవాలా వద్దా, ఏది ముఖ్యం ఇప్పుడు? ఆ బిడ్డలను ఎలా దించాలి, ఎలా సంరక్షించుకోవాలి? పై లోకాలలో ఉన్నతమైనటువంటి వాటి లోకాల నుంచి వారిని తీసుకురావాలి. గవర్నమెంట్ లో ఎన్నో శాఖలు ఉన్నాయి, అలాగే ఆధ్యాత్మికతలో కూడా చెప్పలేనన్ని శాఖలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఈ విభాగం బాధ్యత నేను తీసుకున్నాను. ఈ పసికందులను మహాజ్ఞానంతో ఉన్నవారిని ఎవరికి ఇవ్వాలి, ఎవరి గర్భంలో పెట్టాలి? ఇదంతా ఒక సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్. ఇది పెద్ద పని. అది ఆ కన్యలు ఎలా ఉండాలి? మాంసాహారం మానేసి ధ్యానంలో ఉండాలి. భూమి మీద ఇక్కడ అనేక పురాణాలు ఉన్నాయి, వాటిలో స్వర్గ పురాణం కూడా ఉంది. ఆ పేరు ఎక్కడా విని ఉండరు. ఒకప్పుడు మానవుడే మాధవుడిగా ఉన్నాడు. మాతృస్వామ్య వ్యవస్థ అన్నారు అంటే ఏమిటి? అనేక రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థ మారేదాకా ఇంతే అంటారు. ఈ సంఘం ఇంతే, వ్యవస్థ మారే దాకా బాగుపడదంటారు. ఒకప్పుడు బాల్య వివాహాలు, ఈ వ్యవస్థ మారాలి. ఎవరో ఒక మహానుభావుడు వస్తాడు, ఆ వ్యవస్థను మార్చి అన్ని చూపిస్తాడు. వ్యవస్థలు చిన్న భిన్నమైపోయాయి. ఈ లోకం పనికిరాదని కూడా అన్నారు, కానీ మాతృస్వామ్య వ్యవస్థ మాత్రం అలాగే ఉంది. అందరి జీవితాలలోనూ ఉంది, పక్షులలోనూ ఉంది, జంతువులలోనూ ఉంది, చేపలలో ఉంది, చివరికి వృక్షాల్లో ఉంది, మానవులలోనూ ఉంది. ప్రతి జీవి తన బిడ్డల్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ప్రతి పక్షి పోరాడుతుంది. పొద్దున నుంచి సాయంత్రం దాకా తన చిన్న ముక్కుతో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు పెడుతుంది.
ఎవరి కోసం కష్టపడుతుంది? తన బిడ్డల కోసం. అంటే మాతృ వ్యవస్థ అనేది ఆ జీవులలోనే పొందుపరిచి ఉన్నాయి, మనలో ఉన్న కణాలలోనే పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి పిల్లలని అలా చూసుకోగలుగుతున్నారు. అన్ని చిన్న భిన్నాలు అయిపోయినా ఈ తల్లితనం ఎందుకు చిన్న భిన్నం అవలేదు? ప్రేమ వ్యవహారాలు, భార్యాభర్తల విడాకులు, అన్నదమ్ముల తగాదాలు ఇవన్నీ చిన్న భిన్నం అవుతున్నాయి, కానీ బిడ్డల దగ్గర చిన్న భిన్నం అవ్వలేదు. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి తన బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఆ మాతృత్వమే లేకపోతే 9 మాసాలు మోసి పురిటినప్పుడు భరించి బిడ్డను కనదు. 4వ పరిధి, 4వ లోకం మేడం. సొంత బిడ్డలైనా పరాయి బిడ్డలన్నా పరాయి తల్లిలన్నా ఏ జీవి తల్లి బిడ్డ బిడ్డే ప్రేమే ఉంటుంది. అంతే కదా మేడం. 4వ పరిధి మేడం. కుక్క తల్లిది ప్రేమే, పిల్లి తల్లిది ప్రేమే, ఆవు తల్లిది ప్రేమే. అన్నిటికీ అంటే అందుకే అట్లా అక్కడ మాతృత్వం కనపడుతుంది కదా మేడం. ఓ చెట్టుకు కూడా ఉంటది కదా. కోడి కూడా తన పిల్లలు కాపాడుకోవడానికి తన ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కుక్క రెక్కల కింద దాచుకుంటది మేడం పిల్లల్ని ఏమన్నా వస్తున్నాయంటే గబాలన. మేడం మీ వాయిస్ పోతుంది. కోడి తల్లి తల్లులు తన బిడ్డల్ని ఎంత ప్రేమో, బిడ్డలంటే చాలా ప్రేమ వాటికి. అసలు ఎంత ఎంత చూసుకుంటాయంటే మాతృస్థానం అనేది ప్రతి దాంట్లోనూ, అదే అంటున్నారు కదా, ప్రతి దాంట్లోనూ ఉంది అని చెప్పేసి. మనుషుల్లోనే కాదు, ప్రతి దాంట్లోనూ, ప్రతి జీవిలో, ప్రతి జంతువులోనూ ఉంది, పక్షిలో, అన్నిట్లోనూ ఒకే రకం. అది మారదు అని చెప్తున్నారు కదా మేడం. అంటే ఆ స్థానం అనేది మారదు. బిడ్డలు మారుతుండొచ్చు, అన్నదమ్ములు మారొచ్చు, ఎవరైనా మారొచ్చు, కానీ ఇక్కడ మాతృ వ్యవస్థ అనేది మారిపోదు అని. 4వ పరిధి, 4వ లోకం ఫైడియన్స్ అంటారు. ఆ లోకంలో వారు భార్యాభర్తల ఆలోచనలతో ఇద్దరు 3వ కంటిలో నుంచి వచ్చిన శక్తితో పిల్లల్ని సృష్టించుకుంటారు. వారిని పెంచవలసిన అవసరం లేదు. ఎవరు పైలోకాలకు వెళ్ళాలన్నా తిరిగి భూమి మీదకి రావాల్సినది. ఎందుకంటే పరీక్ష ఇక్కడే రాయాలి. ఆ పరీక్షే జీవితం. ఏది ఏమైనా ఈ భూమి మీద బిడ్డ యొక్క అనుభూతి పొందాలి. అదే మాతృ వ్యవస్థ. ఇవి అన్ని మనం అనుభవిస్తేనే మోక్షం అన్నారు పత్రిజీ. తెల్లబోయాను, ఒక రకంగా నిశ్చేష్టురాలని అయ్యాను. పైలోక వాసుల్లో ఈ రిస్కులు లేవు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి 9 మాసాలు మోసి కానీ పెంచితేనే ప్రమోషన్ అని నాకు తెలిసింది. ఈ విషయాలన్నీ పత్రిజీ తప్ప ఎవరు చెప్పారు? అసలు మన ఊహకు కూడా అందవు. ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే రాముడు కృష్ణుడితో సహా గర్భస్థ శిశువులై పుట్టారు. ఆ గర్భంలో ఉన్నప్పుడు నువ్వెలా ఉంటావని అనుభవం చెందాలి. ఆ సమయంలో నువ్వు దివ్యంతో కలిసి ఉంటావు. ఆ తల్లి ప్రతి క్షణం నా బిడ్డ ఎంత పెరిగిందో, పాలు తాగాలి, పళ్ళ రసాలు పళ్ళు తీసుకోవాలి, నా కోసం కాదు నా బిడ్డ కోసం బలం కావాలి అని, తెల్లగా పుట్టాలంటే ఏం చేయాలి, ఇలా ఎన్నో ఆలోచనలు ఆ బిడ్డ మీదే. ప్రసవించేదాకా ఆలోచనలు ఉంటాయి. ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి, అన్ని ఆలోచనల ప్రభావం శిశువు మీద ఉంటుంది. ఆ శిశువు ఏమిటి? పరమాత్మ స్వరూపం, దివ్యం. నీ బిడ్డ మీద నువ్వు ప్రేమ చూపించుకుంటున్నావంటే అది నిజమైన దైవం. శరీర అవయవాలకి దివ్యంతో కలయిక అంటే ఇదే. దానితో నేను అనుక్షణం కలిసి ఉన్నట్టు. ఆ దైవమే కదా ఆ తల్లి, ఆ శిశువు. అందుకే మాతృ వ్యవస్థ చిన్న భిన్నం కాలేదు. ఇకపోతే స్వర్గపురాణం పేరే మను చరిత్ర. మనిషి మానవుడయ్యాడు, మానవుడు మనువు అయ్యాడు. మనువు 1000 సంవత్సరాలు తపస్సు చేసి 1000 సంవత్సరాలు మొత్తం జీవించినప్పుడే దైవం అవుతాడు. ఇది మను చరిత్ర. మను చరిత్ర చదివితే తెలుస్తుంది. దీనినే స్వర్గపురాణం అంటారు. ఒకప్పుడు మానవుడే మనువుగా మారాడు. ఇక్కడ మనిషి మాంసాహారం మానాడు, కానీ ఇంకా మనువు అవ్వలేదు. 11వ మనువు 1000 సంవత్సరాలు తపస్సు చేసి విష్ణుమూర్తిని మోక్ష ప్రాప్తి అడిగాడు. మోక్షం అంటే ఏమిటి? నీవనుకున్నట్లు తపస్సు చేయగానే మోక్షమా? నువ్వు భూమి మీద ఉండి వరుదిని అన్న దేవతతో 1000 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత నీ శరీరంలో ఏమైనా ఉన్నాయా? అవన్నీ పూర్తయ్యాకే నువ్వు దైవం అవుతావు. అప్పుడే మోక్షగామి అవుతావు.
అది మన చరిత్ర అంటే. పెద్దవాళ్ళు మనని 1000 సంవత్సరాలు 1000 ఏళ్ళు బతుకు నాయనా అని ఆశీర్వదిస్తారు. మన చరిత్ర తప్పకుండా చదవండి. మన పూర్వీకులు కూడా మనమే తెలుసుకోలేకపోతే ఎలా? మన పూర్వీకుల గురించి మనమే తెలుసుకోకపోతే ఎలా? కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి. 4 కాళ్ళు ఉంటే అది స్థిరంగా. ఏంటి మేడం? ఏం లేదు మేడం, ఏదో కాల్స్. ఇది నేను సైలెంట్ లో పెట్టలేదు. మన చరిత్ర అంటే పెద్దవాళ్ళు మనని 1000 ఏళ్ళు బ్రతుకు నాయనా అని ఆశీర్వదిస్తారు. మన చరిత్ర తప్పకుండా చదవండి. మన పూర్వీకుల గురించి మనమే తెలుసుకోకపోతే ఎలా? కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి. 4 కాళ్ళు ఉంటేనే అది స్థిరంగా ఉంటుంది. అలా ఉంటేనే మనం కూర్చోగలుగుతాం. ఇప్పుడు దీనికి కూడా 4 కాళ్ళు దిక్కులుగా ఉంటాయి. మనం చేసే ధ్యాన స్థితికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి. అవి 1 ఆకాశం, 2 మనస్సు, 3 మాధ్యమం. అదే మధ్య మార్గంలో ఉండాలి అంటారు. 4వది కాంతి. ఆకాశంలో నుండి కాంతి వస్తుంది. సూర్యుని కాంతి వస్తుంది కదా, చంద్రుని కాంతి వస్తుందా లేదా? నువ్వు ధ్యానంలో కూర్చుంటే దివ్యంలో నుంచి కాంతి దిగుతుందా లేదా? ఆకాశం నుండి కాంతి వస్తుంది, అది మనస్సులో ప్రకాశిస్తుంది. అప్పుడే మధ్య మార్గంలో వస్తాము. అటు ఉంటాం, ఇటు ఉంటాం. అప్పుడు నీకు స్థిరత్వం వస్తుంది. అప్పుడు నీవు ఏం చేయాలనుకుంటే ఆ స్థిరత్వం వస్తుంది. పత్రిజీ ఎంత జీవిత సత్యం విడమర్చి చెప్పారు. ఇక్కడ నాకు ఒక జీవిత సత్యం తెలిసింది. మనం ఏమిటో మనం తెలుసుకునే ముందు ఇతరులను క్షుణ్ణంగా గమనించాలి. నేనేమిటి అని ధ్యానం చేసుకుంటున్నాం, ఏమిటని తెలుసుకుంటున్నాం, పత్రిజీ చెప్పినవన్నీ అన్వయించుకుంటున్నాం. ఇతరులను కూడా గమనించుకోవాలి. మీ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 వైపులా ఉంటాడు మానవుడు. నోటి మాట ఒకటిలా ఉంటుంది, వెనక వైపు ఇంకోలా ఉంటాడు. బాబోయ్, అలాంటి వాళ్ళు ఇంకా ఎరగని పిల్ల ఆత్మలు. వాళ్ళు అలాగే ఉంటారు. పత్రిజీని తెలుసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. మన పక్కన ఉన్న వారినే గమనించలేకపోతున్నాం. నువ్వు ఎవరో నీవు తెలుసుకోలేకపోతున్నావు. అలాంటిది పత్రిజీని తెలుసుకోవడం అంటే సాధ్యమా? మన కుటుంబంలో ఉన్న వాళ్ళనే గమనించుకోవాలి. బయట ప్రపంచంలో వెళ్ళగానే గమనింపుకు రాదు. 10 రోజులు మన వారందరితో మనం కలిసి ఉన్నప్పుడు ఎవరేమిటా అని క్షుణ్ణంగా గమనిస్తాం. మాతృ వ్యవస్థ సరిగ్గా జరగడం లేదు. పక్కన ఉన్న వాళ్ళని క్షుణ్ణంగా గమనించుకోలేనప్పుడు మీ అభిప్రాయాలు వేరు వేరుగా రకరకాలుగా ఉండి అవి మనస్సు నిండా నిండుకొని ఇక్కడ నీ మాతృత్వానికి దెబ్బ కొడుతుంది. మాతృ వ్యవస్థ సరిగ్గా జరగడం లేదంటే మీ పక్కనున్న వాళ్ళదా పూచి? ఎవరిది వ్యవస్థదా? మనది కానీ మనదా? కానీ సార్ ఏం చెప్పారంటే ఎవరిది కాదు, వ్యవస్థది కాదు, మనది కాదు, 2 కాదు. ఎందుకంటే వ్యవస్థ అలా ఉంది. వారి వారి జ్ఞానాన్ని బట్టి, కర్మలను బట్టి, వారి వారి ఆత్మ స్థాయిని బట్టి వ్యవస్థ ఉంది. కాబట్టి ఆ వ్యవస్థను మనమే ఏమీ అనలేం. అలాంటి వ్యవస్థలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనదే తప్పు. నేను ఇలా ఉండాలంటే కుదరదు. నేను అడవిలో లేను, సంఘంలో ఉన్నాను. అందుకే ధ్యానం తప్పనిసరి అయింది. ధ్యానాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకువచ్చారంటే భూమి వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి, దివ్యత్వంతో అనుసంధానం అవ్వాలి కాబట్టి, సూక్ష్మలోకాలలో ఉన్న మన శరీర అవయవాలలో ఉన్నది తొలగిపోవాలి కాబట్టి, మనం దివ్యంతో కలిస్తే కానీ మాతృ వ్యవస్థ సరిగ్గా రాదన్న కారణంతో ధ్యానం తప్పనిసరి అయ్యింది. తప్పదు. ఇక నుంచి ధ్యానం జీవితంలో ఒక భాగం అయిపోవాలి, తప్పనిసరి. ఇక్కడ పారవశ్యమే నైవేద్యం. పారవశ్యం అంటే ఏమిటి? భగవంతుడికి నైవేద్యం పెట్టడం. నైవేద్యం అంటే పరమాన్నం పులిహోర వండి పెట్టడం కాదు, హారతి ఇవ్వడం కాదు. ఇక్కడ నీ పారవశ్యం ఎక్కడ కలుగుతుంది? ఒక స్త్రీకి పారవశ్యం ఏ సందర్భాల్లో కలుగుతుంది? పరవశించిపోయేది పారవశ్యత. భార్యాభర్తల సంసారంలో చంటి బిడ్డ దగ్గర నువ్వు పారవశ్యం చెందుతావు. ఆ బిడ్డకి మొట్టమొదటి పాలు ఇచ్చేటప్పుడు. భార్యాభర్తల పారవశ్యం కొంచెం సేపే ఉంటుంది, 2/10% మాత్రమే, తర్వాత అయిపోతుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ నీకు ఒక బిడ్డ అంటూ ఉంటే ప్రతి విషయం పారవశ్యం. 10/10% నీ పారవశ్యం జీవం అయిపోతుంది, సజీవం అవుతుంది. ఇది సృష్టి యొక్క, ప్రకృతి యొక్క సిద్ధాంతం, నియమం. బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డని భర్త కాని భార్య కాని భర్త కాని గుండెలకు హత్తుకుంటాం. అప్పుడు సర్వం మర్చిపోతాం. ప్రతి తల్లికి తెలుసు, నేను కొత్తగా చెప్పేది కాదు, ఉన్నదే మళ్ళీ చెప్పాను. కాకపోతే ఇంతకు ముందు గర్భధారణ వేరు, ఇప్పుడున్న గర్భధారణ వేరు.
ఇప్పుడు ఏంటి అంటే ఉన్నత లోక వాసుల ఆత్మలు కొన్ని నియమాలు పెట్టారు. మేము భూమి మీదకి వస్తున్నాం, మాకు ఇలాంటి స్త్రీ గర్భం కావాలి, అప్పుడే మేము అందులో జీవిస్తాం. మేము ఇప్పుడు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, కానీ పత్రిజీ గారు హామీ ఇచ్చి మమ్మల్ని దింపారు. గర్భం ఎలా ఉండాలంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి, వాళ్ళ పాత దృక్పథాన్ని మార్చుకోవాలి, అప్పుడే జీవం వస్తుంది. అలాంటి గర్భంలోకి వస్తాం అన్నారు. ఇది చెప్పాలని మాకు ఎంత తపన ఉంటుంది చెప్పండి. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కరు, ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు, పెళ్లి చేసుకోవాల్సిన యువత ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. మనం ఎలా ఉండాలి, ఎలాంటి బిడ్డలని తావివ్వాలి, ఎలాంటి బిడ్డలకు తావివ్వాలి. నీ పారవశ్యమే కిలోమీటర్ల దూరం, లక్షల కిలోమీటర్ల దూరం పెడుతుంది, భూమంతా నిండిపోతుంది. ఈ బిడ్డల పారవశ్యం అంటే అదన్నమాట. ధ్యానం చేసిన వారికి సూక్ష్మ లోకాలతో, ఈ సూక్ష్మ శరీరానికి పని లేదు. ధ్యానం చెయ్యని వారికి సూక్ష్మ లోకాలతో, ఈ సూక్ష్మ శరీరం పని ఉంటుంది. ఇది అద్భుతమైన అవకాశం. చూడండి, ఆ చిన్న బిడ్డలతో ఎంత ఆనందం. టీవీలు, ఫోన్లు చూడడానికి పిల్లలను పక్కన పడుకోబెడుతున్నారు. చూడొచ్చు, కానీ పిల్లల కంటే ఎక్కువ కాదు కదా. ప్రతి సెకండ్ వాళ్ళతో ఆనందం పొందాలి. ప్రతి నిమిషం కొత్త కొత్త విషయాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎన్నో నేర్చుకోవాలి. ధ్యానం చేసిన వారికి సూక్ష్మ లోకాలతో పని లేదు. ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే అన్ని అర్థమైపోయాయి కదా. సూక్ష్మ లోకాలలో ఉండే కారణమంతా దగ్ధమైపోయాక మనకి ఇంకా సూక్ష్మ శరీరంతో పనేముంది. ఇక అది విద్య నేర్చుకుంటుంది. ఇక్కడ ధ్యానం చేసే దివ్య తేజస్సుని తమలో నింపుకున్న వారిని సమీకరించాలి. వాళ్ళంతా కాంతి స్వరూపులు. ధ్యానం చేసి ఎవరైతే తాను ఆత్మనని తెలుసుకుంటారో, సూక్ష్మ లోకాలలోని జ్ఞానాన్ని తీసుకుంటారో, జ్ఞానాన్ని, కాంతిని, దివ్య తేజస్సుని తమలో నింపుకుంటారో వాళ్ళందరూ కాంతి స్వరూపులు. ఇప్పుడు అస్సలు మనోనేత్రంతోటే సమస్య వస్తుంది. అది మూసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఆ మనోనేత్రం ఉన్నా గాని ఆ మనస్సు పనిచేయదు. ఇక మీకు ఆ కాంతి ఆత్మ పనిచేస్తుంది. ఉంటారు, సంఘంలోనే ఉంటారు, కానీ అది పని చెయ్యదు. మనోనేత్రంతో చూస్తేనే దానిలో ఆ భ్రాంతి, మాయ, అది కావాలి, ఇది కావాలి అని అత్యాశ వస్తున్నాయి. ఆ నేత్రమే పని చేయనప్పుడు ఇంకా మీరు దేనితో చూస్తారు? కళ్ళు చూస్తాయి అంటే ఆత్మ జ్ఞానేత్రంతో, ఆత్మనేత్రంతో చూస్తాం. వారంతా కాంతి స్వరూపులు. అలాంటి వారికి ఈ బిడ్డలు జన్మిస్తారు. ఎంత అద్భుతమైన బిడ్డలో చూడండి. వాళ్ళు దేవ్ సరెండర్ వార్నిషియా, ఆ లోకం పేరు అక్కడ నుండి వచ్చారు. దేవ్ సరెండర్ వార్నిషియా, ఆ లోకం పేరు అక్కడి నుండి వచ్చారు. బిడ్డలను కనకుండా ఎదురు చూస్తున్న వాళ్ళంతా ఎంత అదృష్టవంతులు. నాకెంత ఆనందంగా ఉందో, ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళలోకి దిగుతున్నారు, వాళ్ళకి జన్మిస్తారు. మేడం, టైమ్ ఈజ్ ఓవరా? ఎస్ మేడం. ఎస్. థ్యాంక్ యూ మేడం. మంచి జ్ఞానాన్ని అన్ని, ప్రతి బుక్ ఒక జ్ఞాన భాండారమే నాకు ఇస్తున్నారు. మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మేడం మీకు. థ్యాంక్ యూ మేడం. నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమానంలో ఉన్న అనంత చైతన్యానికి, శక్తికి, శాంతికి, కాంతికి, ప్రేమకి, కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ తండ్రి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.